హాయ్, హలో, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ నా రిజల్ట్ షేర్ చేస్తాను. నేను ఈ కమ్యూనిటీకి హెల్త్ కోసం వచ్చాననమాట. ఈ కమ్యూనిటీ రాకముందు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. నేను టైంకి తిన్నా తినకపోయినా గ్యాస్ ఫామ్ అయిపోయేది బాగా. చెస్ట్ కింద బాగా నొప్పి వచ్చేసేదనమాట. చెస్ట్ కింద అండ్ బ్యాక్ బాగా పెయిన్ వచ్చేసేది. ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. గ్యాస్ ఫామ్ అని కూడా నాకు తెలియదు అనమాట. గ్యాస్ ఫామ్ అవుతుంది, దానికి ఏం చేయాలి ఏంటనేది నాకు తెలీదు. నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. బట్ ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి డాక్టర్స్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పారు. టైంకి తినండి, టైంకి తినకపోవడం వల్ల వచ్చింది అని చెప్పారు. అండ్ తర్వాత నేను ఇలా నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఆఫీస్ చూసి నేను సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సార్ తెలుగులో మాట్లాడేసరికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే, మన తెలుగు వాళ్ళు కనిపించారు అంటే బాగా అనిపిస్తుంది కదా మనకి. అలా నేను ఈ కమ్యూనిటీకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయింది. అండ్ నాకు డైలీ నైట్ బాగా అరికాళ్ళు చేతులు నొప్పులు వచ్చేసేవి. నేను బాగా నొక్కించుకునేదాన్ని అనమాట, నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి. మళ్ళీ సాయంత్రానికి హెడేక్ వచ్చేసేది బాగా. హెడేక్ ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియదు. నేను అనుకున్నాను పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని అరిచి నాకు హెడేక్ వస్తుందేమో, వాళ్ళ గోలకి హెడేక్ వస్తుందేమో అనుకునేదాన్ని. అది కూడా నాకు తగ్గిపోయిందనమాట. నిద్ర పట్టేది కాదు నాకు అంతకుముందు. నిద్రపోవాలి అంటే చాలాసేపు నేను కళ్ళు మూసుకుంటే ఏదో ఒకటి మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. నేను ఆ రిజల్ట్ కూడా తీసుకున్నాను అనమాట. పడుకోగానే త్వరగా నిద్ర వచ్చేసింది. ఇదేదో నాకు చాలా బాగుంది కదా అనిపించింది అనమాట. నేను స్టార్టింగ్ ఎఫ్రెష్తోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నమ్మకం లేకపోయింది, ఎందుకంటే మనం త్వరగా ఎవరైనా చెప్తే నమ్మం కదా. అలానే నేను నమ్మలేదు స్టార్టింగ్. సరే చూద్దాము, ఎఫ్రెష్ అయితే తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఎఫ్రెష్తో స్టార్ట్ చేశాను. తర్వాత నాకు సార్ వచ్చేసి డైట్ ప్లాన్ ఇచ్చారు, వర్కౌట్ చేయించారు. నేను ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను అవన్నీ ఫొటోస్ పెట్టించుకున్నారనమాట. ఫొటోస్ పెట్టించుకొని నేను ఏదైనా తగ్గించాలంటే తగ్గించండి రమ్య గారు అని చెప్పేవాళ్ళు. ఇంకేమన్నా యాడ్ చేసుకోమంటే చెప్పేవాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకోండి అది ఇది అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట. సార్ గైడెన్స్తో, అంటే నా కోచ్ గైడెన్స్తో నేను ఇవన్నీ ఫాలో చేశాను అనమాట. ఎలా తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అనేది. అండ్ నా వెయిట్ లాస్ అయింది 9 kg. అండ్ బరువు కూడా నేను పెరుగుతూ ఉన్నాను అంతకుముందు. ఎందుకు పెరుగుతున్నానో తెలియదు, ఎలా పెరుగుతున్నానో తెలియదు, ఎలా తగ్గించుకోవాలో కూడా తెలియదు. నేను పెరుగుతున్నానని నాకు అర్థమవుతుంది. ఏదైనా ఫోటో తీసుకున్నా కానీ నా ఫేస్ కొంచెం బొద్దుగా రావడం, డబల్ చిన్ రావడము, ఇవన్నీ నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి నేను బక్కగా ఉండేదాన్ని, అండర్ వెయిట్తో ఉండేదాన్ని. సడన్గా వెయిట్ గెయిన్ అవుతుందంటూ నాకు నచ్చలేదనమాట. నా ఫొటోస్ తీసుకున్నా కానీ ఏంటి నేను ఇలా ఉన్నాను, ఇంతలా ఉన్నానా అనిపించేది. నాకు ఎలా తగ్గాలో తెలీదు. లక్కీగా నాకు ఈ కమ్యూనిటీ దొరికింది. దానివల్ల నేను 9 కిలోలు తగ్గాను అనమాట. 9 కిలోలు తగ్గిన తర్వాత అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. నాకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి అండ్ తలనొప్పి తగ్గింది, బ్యాక్ పెయిన్ వచ్చేది. అండ్ పీరియడ్స్లో చాలా నేను ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. పీరియడ్ అంటే టైంకి వస్తుంది, కాకపోతే నాకు బాగా స్టమక్ పెయిన్ అనమాట. కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి. నేను అది వచ్చే వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ. పెయిన్తో నేను చాలా సఫర్ అయ్యేదాన్ని స్టార్టింగ్ నుండి. అంటే నేను మెచ్యూర్ అయినప్పటి నుండి నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఎందుకు ఇచ్చావు దేవుడా అని నేను ఫీల్ అయిపోయేదన్నమాట. పీరియడ్ వస్తుంది అంటే నాకు భయం వేసేది. 2 days ముందు నుండే నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ కనపడుతూ ఉండేవన్నమాట. కాళ్ళు నొప్పులు, నడువులు లాగడం, ఇవన్నీ అమ్మ డే టైం వస్తుంది అని చెప్పేసి నేను చాలా బాధపడేదాన్ని. నేను ఏడ్చేదాన్ని అనమాట. పీరియడ్ టైంలో బాగా ఏడ్చేసేదాన్ని, అంత పెయిన్ ఉంటుందన్నమాట. నాకు అది తగ్గిపోయిందనమాట. అంటే సార్ని నేను కనుక్కొని, అంటే నా కోచ్ని కనుక్కొని దాన్ని బట్టి నేను ఇంకా న్యూట్రిషన్ యాడ్ చేశాను. లేడీస్ కోసం అమేజింగ్ న్యూట్రిషన్ ఉందన్నమాట, ఉమెన్స్ చాయిస్. పీరియడ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది క్లియర్ అవుతుంది. నేను అది యాడ్ చేసుకున్నాను. అండ్ మల్టీవిటమిన్ యాడ్ చేసుకున్నాను, అండ్ ఫైబర్ యాడ్ చేసుకున్నాను. ఇలా స్లోగా అనమాట నా బడ్జెట్ని బట్టి, నా ప్రాబ్లమ్స్ని బట్టి నేను యాడ్ చేసుకుంటూ వచ్చాను న్యూట్రిషన్. అమేజింగ్ రిజల్ట్ తీసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత అమేజింగ్ రిజల్ట్ ఇచ్చినందుకు అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనమాట. కమ్యూనిటీ లేకపోతే మనం ఏ పని చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాము, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము అసలు ఎవరూ లేకుండా. ఓకే, స్టార్ట్ చేసినా కానీ 2 or 3 days చేస్తాము. అరే ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తాం, లైట్లీ తీసుకుంటాం, సీరియస్గా మనం ఏమీ తీసుకోమన్నమాట. అదే మన కమ్యూనిటీలో వస్తే ఏంటంటే ఒక మోటివేషన్ దొరుకుతుంది. అండ్ మనం అందరితో కలిపి చేయగలం, ఎక్సర్సైజ్ చేయగలం, డైట్ ఫాలో చేయగలం. ఎందుకంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాము. అండ్ ఒక మోటివేషన్ దొరుకుతుంది మన కమ్యూనిటీలో. అండ్ మైండ్ పీస్ఫుల్ అవుతుంది అనమాట.
అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇందులోకి రాగానే కొన్ని మర్చిపోతారు. ఎందుకంటే అంత బాగా జరుగుతుంది. అంటే మీరు బయట జనాలతో మాట్లాడే కొద్ది టైం వేస్ట్ జరుగుతుందనమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి టైం వేస్ట్ తప్పితే మనకు యూజ్ అయ్యే మ్యాటర్ ఏమీ ఉండదు. కానీ మన కమ్యూనిటీలో అలా కాదు. ఏదైనా కానీ యూస్ఫుల్ అయ్యే టాపిక్సే ఉంటాయి అన్నమాట. హెల్త్ గురించనో లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించనో ఇలాగ ఏదో ఒక టాపిక్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ మనకి 9 AM-కి 9 గంటలకి రోజు మనకి అమేజింగ్ టాపిక్ వస్తుందన్నమాట తెలుగులో. అందరూ అటెండ్ అవుతున్నారా? మీ కోచెస్ మీకు లింక్స్ పెడుతున్నారా? లింక్స్ పెట్టట్లేదు అంటే మీరు న్యూట్రిషన్ ఏది యూస్ చేయట్లేదు అని. న్యూట్రిషన్ ఏది యూస్ చేయకపోతే లింక్స్ ప్రొవైడ్ చేయదు కంపెనీ. ఏదో ఒకటి మీరు పర్చేస్ చేయండి. మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. మీ ప్రాబ్లమ్స్ని బట్టి మీ కోచ్కి కాంటాక్ట్లో ఉండి నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఏం చేస్తే నాకు త్వరగా రిజల్ట్ వస్తుంది, నేను ఇంకా ఏమైనా న్యూట్రిషన్ యాడ్ చేయాలా లేదంటే ఫుడ్ యాడ్ చేయాలా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇవన్నీ మీ కోచ్ని అడిగితే మీ కోచ్ ద్వారా తెలుస్తుంది అనమాట. మీరు వదిలేసి మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే వాళ్ళకి చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే రిజల్ట్ తీసుకోవాల్సింది మీరు రిజల్ట్ తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో అయినా కానీ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ ఇంట్రెస్టెడ్గా ఉంటే టీచర్ కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. స్టూడెంట్ ఇంట్రెస్ట్గా లేకపోతే చెప్పలేరు కదా. అలానే మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉండాలి. అండ్ నేను ఇంకా ఏం చేయాలి, నేను ఏం చేస్తే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఇంకా కోచ్ని కాంటాక్ట్ అవుతూ ఉంటుంటే మీకు వాళ్ళ తరపు నుండి ఏం చేయాలనేది అదంతా చేస్తారనమాట. అందుకే కోచ్కి ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. అండ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మార్నింగ్ వర్కౌట్ క్లాస్ కూడా 6:30కి పెడుతున్నారు సార్. 6:30కి ఉదయం 6:30కి వర్కౌట్ ఉంటుంది. మళ్ళీ ఎడ్యుకేషన్ క్లాస్ వచ్చేసి 9 గంటలకు ఉంటుంది. ఇవి 2 కంపల్సరీ అటెండ్ అవ్వండి. మీ కోచ్ దగ్గర లింక్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మన హెల్త్. అది సరిగ్గా లేకపోతే మనం ఏది చేయలేము. మీరు ఇన్కమ్ కోసం బడ్జెట్ కోసం చూసుకుంటే ఫస్ట్ మన హెల్త్ బాగోకపోతే తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తే టెస్టులకే అవుతాయి. వేలు టెస్టులకే అవుతున్నాయి. తెలుసు కదా మీకు కూడా. ఎస్, టెస్టులు అంటే నేను తప్పు అని చెప్పట్లేదు. కాకపోతే ముందు నుండే మీ ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంటే మీకోసం మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మీరు మీ హస్బెండ్ కోసము లేదంటే మీ వైఫ్ కోసము మీ పిల్లల కోసము ఇలాగా వాళ్ళు తింటారు కదా నేను ఎందుకు తినడము అని సాక్రిఫైస్ చేసి ఉంటారు. నేను కూడా చేశాను. మన కోసం మనం చూసుకోమన్నమాట. తర్వాత మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మన పిల్లలే మనకి ఇప్పుడు అక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ నొప్పిగా ఉందంటే అమ్మ ఎప్పుడు ఇంతే ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఆ హెల్త్ బాగాలేదు ఈ హెల్త్ బాగాలేదు అని వాళ్ళే కామెంట్ చేస్తారనమాట మనకి ఫ్యూచర్లో. అందుకే మీరు ఇప్పటి నుండే మీ గురించి మీరు పట్టించుకోవాలి. సెల్ఫ్ సాక్రిఫైస్ చేయకూడదు. మీ గురించి ఫస్ట్ మీరు హెల్తీగా ఉంటే మీరు మీ ఫ్యామిలీని చూసుకోగలరు, ఏదైనా వండి పెట్టగలరు. అండ్ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ పిల్లల్ని, మీ హస్బెండ్, మీ అత్తయ్య మావయ్యల్ని, మీ అమ్మ నాన్నని ఏదైనా చేయగలం అనమాట. అందుకని చెప్పేసి ఇప్పటి నుండే కొంచెం మీ గురించి మీరు ఆలోచించండి. అండ్ త్వరగా రిజల్ట్ తీసుకోండి. న్యూట్రిషన్ తక్కువ ప్రైస్లో మీకు ఎలా చేయాలి అనేది మీ కోచెస్ మీకు సపోర్ట్ ఉంటారండి. ఎప్పుడు మీ కోచెస్ మీకు అవైలబుల్గా లేరు. వాళ్ళ పైన ఎవరున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కోచ్ యాక్టివ్గా లేకపోతే వాళ్ళ పైన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా ఏం చేయాలి, నేను రిజల్ట్ తీసుకోవాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటే చెప్పడానికి ఎవరైనా ముందు కనపడతారనమాట. మన గురువు కనపడతారు. మీరే నేర్చుకోవడానికి లేరు అంటే ఎవ్వరు కనిపించరు, బ్లైండ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, టైం లేదు, టైం ఎక్కడ దొరుకుతుంది మాకు అనుకుంటారు. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే బొచ్చెడు ఆప్షన్స్ కనపడతాయి అన్నమాట. చాలా ఆప్షన్స్ కనపడతాయి మన ముందు. లేదు నేను ఏముందిలే లైట్ తీసుకుంటే అది అసలు ఆ ఆప్షనే మనకి ఏం కనిపించదు. నాకు కుదరదు కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, నేను అది చేయాలి కదా, ఇది చేయాలి కదా అని మనం ఈ రీజన్స్ వెతుక్కుంటామన్నమాట. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉండి మీకోసం నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను బరువు పెరగాలి, లేదంటే నేను ఈ రిజల్ట్ తీసుకోవాలి, నా హెల్త్ ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పేసి మీకు మీ అంతటా మీరు చెప్పగలిగే మీకు మీరే చెప్పుకునేలాగా ఉండాలన్నమాట. అలా కాకుండా అందుకే మన క్లాసెస్లోకి రమ్మనేది. క్లాసెస్లో ఏంటంటే మనకి ఎంకరేజింగ్ ఉంటుంది, మోటివేషన్ దొరుకుతుంది, మీరు చేయగలరు, మీరు రిజల్ట్ తీసుకోగలరు. మార్నింగ్ క్లాస్లో మనకి 80+ గోపాల్ సార్ అనే వస్తారు. మా కోచ్ సార్ వాళ్ళ పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందనమాట. మోకాలు నొప్పులని, జాయింట్ పెయిన్స్ అని, ఇవన్నీ వాళ్ళకి రిజల్ట్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు? 80+ పీపుల్స్కి వస్తున్నప్పుడు మీకెందుకు రాదు, ఎందుకు రావట్లేదు అదొకటి చూసుకోండి. మీరు డైట్ ఫాలో అవుతున్నారా లేదా, మీ కోచ్ ఇచ్చింది, అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, మీరు
డైలీ యాక్టివిటీగా ఉంటున్నారా లేదా, మీరు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, ఫుడ్లో కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్నీ యాడ్ అయ్యి ఉంటున్నాయా లేదా. అందుకే మీరు కోచ్ మిమ్మల్ని ఫుడ్ ప్లేట్స్ అడిగేదనమాట. ఫుడ్ ప్లేట్ పెడితే ఏంటంటే మీరు ఏం తింటున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే చెప్తారు సార్ కానీ మీ కోచ్ కానీ. అలాగా లేదు మాకు ఇంకా మీతో మాట్లాడాలి అంటే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అంటే ఈ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే. ఎవరైనా రిప్లై ఇస్తారనమాట, కోచెస్ ఉన్నారు ఈ గ్రూప్లో, వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారు. మీకు ఎక్కడి నుండి ఏ హెల్ప్ కావాలన్నా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ న్యూట్రిషన్ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, న్యూట్రిషన్ ఏదో ఒకటి తీసుకోండి ఫ్రెష్ కానీ మీ బడ్జెట్ని బట్టి. ఉమెన్స్ అయితే ఉమెన్స్ చాయిస్ అని. అండ్ మార్నింగ్ 9 AM క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వండి మీ కోచ్ దగ్గర లింక్ తీసుకొని, ఎందుకంటే అందులో అమేజింగ్ టాపిక్స్ జరుగుతున్నాయి. హార్ట్ గురించి అని, స్ట్రెస్ గురించి అని, జాయింట్ పెయిన్స్ అని, అండ్ షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, ఏదో ఒక టాపిక్ వస్తూ ఉందన్నమాట డైలీ. మీరు ఆ క్లాసెస్ వింటూ ఏంటంటే ఇప్పుడు న్యూట్రిషన్ వాడారు, రిజల్ట్ తీసుకున్నారు, దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత మనం మెయింటైన్ చేయాలి అంటే మీరు ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి అన్నమాట. మీరు ఈ క్లాసెస్ని యూజ్ చేసుకోండి. మీరు న్యూట్రిషన్ తీసుకున్నారు బట్ క్లాసెస్లో రావట్లేదు, మీకు ఏం యూజ్? ఓన్లీ న్యూట్రిషన్ వల్ల కూడా అవ్వదండి, కోచ్ సపోర్ట్ ఉండాలి, కోచ్ చెప్పింది వినాలి. 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఓన్లీ ఇది తీసుకుంటున్నాం కదా, ఫుడ్ ఏం చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు కొంతమంది, కానీ ఫుడ్లో కూడా చేంజ్ చేసుకోవాలి. మీరు ఏం తింటున్నారు ఏంటి అనేది, అందుకే మీ కోచెస్కి ఫొటోస్ పెట్టాలి. మీరు సర్వీసెస్ని యూజ్ చేసుకోండి మీ కోచ్ని అడిగి. మీరు యూజ్ చేసుకోకుండా ఖాళీ ఓన్లీ ప్రోడక్ట్ వాడితే ఏం ఉండదు. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ గ్రూప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాము. అండ్ మీ కోచ్కి ఎప్పుడు కాంటాక్ట్లో ఉండండి, ఏది కావాలన్నా ఏది అవసరమైనా. లేదు నాకు న్యూట్రిషన్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే అది ఎలా చేయాలన్నది కూడా మీ కోచ్ చెప్తారు, మీ కోచ్ నేర్పిస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ క్లాసెస్లో కంపల్సరీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.